శ్రీ గురుభ్యో నమ. వ్యాస విరచిత శ్రీమద్భాగవతంలో దశమ స్కందంలో నేడు మనం 16వ అధ్యాయం ప్రవచించుకుంటున్నాం. ఈ అధ్యాయంలో కూడా విశేషంగా కాళీయుని భార్యలు నాగపత్నులు చేసినటువంటి శ్రీకృష్ణ భగవానుని యొక్క స్తుతి స్తోత్ర రూపమైనటువంటి ఈ విధానాన్ని అర్థంతో పాటుగా, అటు స్తోత్రము విన్నా కూడా పుణ్యమే, ఆ స్తోత్రాన్ని చదివితే మహాపుణ్యం, దాన్ని అర్థం చేసుకుని దాన్ని పఠించినప్పుడు దాని యొక్క ప్రయోగం ఇంకా విశేషంగా ఉంటుంది, ఇంకా ఫలితాన్ని ఎక్కువ ఇస్తుంది అంటారు. అట్లాంటి ఆ కాళీయుని భార్యలు చేసినటువంటి శ్రీకృష్ణ పరమాత్ముని యొక్క స్తుతి, బాలకృష్ణుని స్తుతి ఎట్లా ఉంది అనేటువంటిది చూద్దాం. ముందుగా భగవత్ స్మరణ చేసుకుని ప్రారంభించుకున్నాం. ఓ శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. వ్యాసం వసిష్ఠనప్తారం శక్తేః పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే సుఖతాతం తపోనిధిం. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయే. ఈ అధ్యాయంలో మొదటి నుంచి మనం చూస్తున్నాం శ్రీకృష్ణ పరమాత్ముడు యమునా నది తడం దగ్గర విహరించడం, అక్కడ ఆ యమునా హ్రదములందరి యొక్క జలములు విషపూరితమైపోవటం, అంతేకాకుండా ఆ నీరు త్రాగినటువంటి గోవులు వీళ్ళందరూ కూడా మృతులై పడి ఉండటం గమనించి తన చక్కటి అమృతమైనటువంటి వీక్షణములతో స్వామి వారందరినీ కూడా పునరుజ్జీవితాన్ని గావించి అక్కడ ఉన్నటువంటి వృక్షము పైకెక్కి అక్కడి నుంచి జలాలలో దూకటం, అక్కడి నుంచి స్వామివారు ఆ సర్పము ఉన్నటువంటి కాళీయుడు ఉన్నటువంటి ప్రదేశానికి చేరుకోవడం జరిగింది. వీరిద్దరి మధ్య సంఘర్షణ తర్వాత ఆ కాళీయుడి యొక్క అహంకారాన్ని కూడా తగ్గించడం కోసం స్వామివారు ఆ కాళీయుడి యొక్క పడగల పైన నాట్యం చేయడం జరిగింది. ఏ పడగ ఎత్తుతున్నాడో ఆ పడగ మీద స్వామి నాట్యం చేస్తున్నాడు. చివరికి కాళీయుడికి గత్యంతరం లేక ఆ స్వామిని నారాయణుడిగా శ్రీ మహావిష్ణువుగా గుర్తించి శరణు వేడటం జరుగుతున్నది. మొత్తం శరీరం శిథిలమైపోయింది. కళ్ళ నుండి, నోటి నుండి, ముక్కు రంధ్రాల నుండి నెత్తురు వెళ్ళగక్కుతున్నాడు. ఆ నెత్తురు పడినటువంటి ప్రదేశాలన్నీ కూడా పుష్పాల్లాగా ప్రకాశిస్తున్నాయని చెప్పి కూడా వర్ణించారు అక్కడ శ్రీకృష్ణ పరమాత్ముడి యొక్క శరీరం మీద. ఆయన పాదాల దగ్గర పడినటువంటి ఆ నెత్తురు మరకలు పుష్పాల్లా ప్రకాశిస్తున్నాయని చెప్పి వర్ణించారు. అహంకారం అంతా దిగిపోయింది. ఇక చివరికి తామరతూడులాగా ఉన్నటువంటి ఆ పడగలు 101 పడగలు దాని మీద తాండవం చేస్తున్నటువంటి ఆ బాలకృష్ణుని చూసి ఆ నాగపత్నులు, ఈ కాళీయుని భార్యలు తమ బిడ్డల్ని ముందు పెట్టుకుని, అర్భకులని ముందు పెట్టుకుని స్వామివారిని స్తోత్రం చేయడానికి ముందుకు వచ్చారు, వేడుకొనటానికి, ప్రార్థించడానికి. నాగపత్న్య ఊచు. ఈ సందర్భం చెప్పే ముందు ఒక చిన్న అనుభవం కూడా మీతో పంచుకుంటాను. అంతకుముందు అధ్యాయాల్లో మనం అఘాసురుని యొక్క వృత్తాంతాన్ని మనం విన్నాం. అఘాసురుడు మహాసర్పం రూపంలో వచ్చి చివరికి ఆ పరమాత్ముడిలో లీనమైపోవటం అనేటువంటి వృత్తాంతం చెప్పినప్పుడు ఇక్కడ మా ఇంట్లో అక్కడ ఆ వృత్తాంతం చెప్పుకున్నాం మనం 5 రోజులు. దాంట్లో 3వ రోజున మా ఇంట్లో పాము వచ్చింది. దాదాపు 2 అడుగులు ఉంది, సన్నగా ఉంది. కానీ వచ్చింది. ఏసీ అవుట్పుట్ అంటే ఇంటి బయట పెట్టేటువంటి అవుట్డోర్ లో ఏదైతే ఉంటుందో ఆ మిషన్ లో అలా లోపల సెట్ అయిపోయింది. బయటికి కూడా రాల. ఎన్నో ప్రయత్నాలు చేశాం, ఆ పైకి ఎక్కడానికి లేదు, ఇబ్బందిగా ఉంది. అది అలాగే ఉండిపోయింది. వెళ్తుందిలే, ఆకలేస్తే అదే బయటికి వెళ్తుందిలే అనుకున్నాం. కానీ పొద్దున్న 8ంటికి వచ్చినటువంటి పాము ఆ రోజంతా అలాగే ఉంది.
మనం ఈ కథ ఆఖ్యానం చెప్పుకుంటూనే ఉన్నాం. మర్నాడు కథలో స్వామివారిలో అది అంతర్లీనమైపోయింది. ఆ రోజు పొద్దున, మొన్నాడు పొద్దున దాకా ఆ పాము అక్కడే ఉంది, ఆ ఏసీ మిషన్ లో. ఆ రోజు ఇంకా విశేషం ఏంటంటే ఏకాదశి. ఏకాదశి రోజంతా కూడా ఉపవాసం ఉన్నట్టే, అది లోపలే ఉంది, ఎక్కడికి వెళ్ళాలి ఆ రోజు రాత్రి అంతా. పొద్దున కూడా చూసాం, పొద్దున పూట అక్కడే ఉంది. సరే ఏకాదశి మేము ఉపవాసము, తర్వాత మర్నాడు ద్వాదశి పారణ అయిపోయిన తర్వాత మేము వెళ్ళేటప్పుడు, ఆఫీస్కి వెళ్ళేటప్పుడు అప్పుడు చూస్తే అప్పుడు మెల్లగా బయటికి వెళ్ళి, అది కూడా ఏకాదశి అంతా కూడా ఉపవాసం ఉంది, ద్వాదశి రోజు బయటకు వెళ్ళింది. ఎందుకు చెప్తున్నానంటే ఈ సర్పం మళ్ళీ ఇక్కడ కూడా ఈ వృత్తాంతం వచ్చింది, కాళీయుడి యొక్క వృత్తాంతం వచ్చింది. పైగా ఇక్కడ ఒక సర్పం కాదు, మొత్తం ఫ్యామిలీ ఫ్యామిలీ వచ్చింది. పిల్లల్ని ముందు పెట్టుకుని వచ్చింది. పైగా మొత్తం భార్యలు, పిల్లలు వీళ్ళందరూ ఉన్నారు. కాబట్టి ఇది చెప్తున్నప్పటి నుంచి బయటికి వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు అవి చూసుకుంటూ వస్తున్నాం. ఆ గేట్ తీయంగానే మళ్ళీ ఆ ఏసీ డోర్ దగ్గర ఏమన్నా పాము ఉందేమో అని చూసుకుంటూ రావడం, వెళ్ళేటప్పుడు ఒకసారి వచ్చేటప్పుడు ఒకసారి చూసుకుంటూ వస్తున్నాం. అట్లా అంటే వస్తుందని కాదు కానీ, ప్రవచనంలో ఈ సందర్భానుసారంగా వచ్చినప్పుడల్లా వస్తుందని కాదు కానీ, కానీ దానివల్ల నా ఆలోచన ఏంటంటే పాము వచ్చిందని భయం ఉంటుంది, తప్పకుండా ఉంటుంది. ఇక్కడ పైగా చుట్టూతా మాకన్నీ మహావృక్షాలే, ఇంటి చుట్టూతా వస్తాయి, ఖచ్చితంగా వస్తాయి. వచ్చిందని భయం ఒక పక్కన అయితే, ఈ సందర్భంలో రావటం ఒక ఎత్తు అయితే, ఆ సందర్భాన్ని పురస్కరించుకునే కనుక నిజంగా పాము వస్తే గనక మహదానందపడేటువంటి విషయం అది. ఎందుకంటే సర్పం వచ్చిందంటే ఆ సర్పాన్ని అనుగ్రహించడానికి భగవంతుడు కూడా, కృష్ణ పరమాత్ముడు కూడా వచ్చి ఉండాలి కదా, ఖచ్చితంగా వచ్చి ఉండాలి కదా. ఏ రూపంలో ఆ స్వామి వచ్చారో మనం గ్రహించలేమాయే, అంత పుణ్యాత్మమా. కాబట్టి అది ఒక రకంగా ఎందుకు చెప్తున్నానంటే, ఇక్కడ మొత్తం ఫ్యామిలీ ఫ్యామిలీ అంతా వచ్చేసింది, స్తోత్రం చేస్తున్నాయి ఇప్పుడు. ఆ పురాణ పురుషుడే రక్షించాలి, అట్లాంటివన్నీ కూడా ఇక్కడ స్వామి వారిని ఇక్కడ ఎలా కీర్తిస్తున్నాయి అనేటువంటిది ఒక దాదాపు 20 శ్లోకాలలో ఈ కాళీయుని యొక్క భార్యలు చక్కగా కీర్తిస్తూ, భర్త యొక్క తప్పిదాన్ని గుర్తు చేస్తూ ఒక పక్క ఈయన ఎంత అదృష్టవంతుడో కదా అంటూ కూడా కీర్తిస్తూ ఉంటాయి. ఇందాక చెప్పినట్టుగా రెండు రకాలుగానే ఆలోచించాలి. ఇతడు పాపాత్ముడే అవ్వచ్చు, ఎంతో మందిని హింసించవచ్చు, కానీ ఎంత ధన్యాత్ముడయ్యాడు అనేది కూడా రెండు రకాలుగాను ఆలోచించడం అనేటువంటి విధానంలో ఉండాలి. ఇక్కడ అది మనకి అనిపిస్తూ ఉంటుంది ఈ స్తోత్రంలో. మొదటి శ్లోకంలో న్యాయో హి దండః కృత కిల్బిషేస్మిన్ తవావతారః ఖల నిగ్రహాయ రిపోస్సుతానామపి తుల్యదృష్టేః ధత్సేదమం ఫలమేవానుశంసన్. న్యాయో హి దండః, పరమాత్మ అంటూ నువ్వు ఇతన్ని దండించడం అనేటువంటిది న్యాయమే, న్యాయబద్ధమైనటువంటిది. ఆ భర్త అయినటువంటి ఈ కాళీయుణ్ణి ఈ విధంగా నువ్వు దండించడం ఏదైతే ఉందో, పాపం అలసిపోయాడు, సొలసిపోయాడు, నెత్తురు కక్కుతున్నాడు, వెళ్ళ కక్కుతున్నాడు, మూర్ఛపోయాడు పక్కన, ఇంకా బతుకుతాడా లేదా అనే ప్రాణాలు అరచేతిలో బిక్కుబిక్కుమంటూ ఉన్నాడు. ఇలా దండించడం అనేటువంటిది న్యాయో హి దండ. ఎందుకంటే కృత కిల్బిషేస్మిన్, కిల్బిషం కృత అస్మిన్, ఎన్నో పాపాలు చేసినటువంటి ఈ పాపాత్ముని ఇలా దండించడం సబబే, న్యాయమే. ఎన్నో అపరాధాలు చేసినటువంటి వాడు ఇతడు అని భార్యలే అంటున్నారు. తవావతార కల నిగ్రహాయ, నీ అవతారం అసలు అందుకే కదా వచ్చింది. ఈ అవతారంతో నువ్వు వచ్చింది దేనికంటే కల నిగ్రహాయ, దుష్ట నిగ్రహాయ. భవతః అవతార కేవలం కల నిగ్రహాయ. నువ్వు ఈ అవతారంలో వచ్చింది దేనికంటే ఇట్లాంటి దుష్టుల్ని నిగ్రహించడానికే, అదుపులో పెట్టడానికే, ఇంకా వినకపోతే దండించి వాళ్ళని ఏదో ఉద్ధరణ చేయడానికి. రిపోసుతానామపి తుల్య దృష్టే, పైగా నీకు ఎట్లాంటిది సమదృష్టి ఉంటుంది. రిపోహో సుతానామపి, శత్రువైనా నీకు ఒకడే, సుతుడైనా ఒకడే. శత్రువైనా సుతుడైనా, రిపు అంటే శత్రువు. రిపోసుతానామపి తుల్య దృష్టే, తుల్య అంటే సమానమైనటువంటి సమదృష్టి కలిగినటువంటి వాడివి నువ్వు, అందరికీ సమన్యాయం చేస్తావు, సమానమైనటువంటి న్యాయం, సమవర్తి, సమాన న్యాయం చేసావు. ధత్సేదమం ఫలమేవానుకంపన్, తత్సేదమం ఫలమేవానుశంసన్, ఫలమేవ అనుశంసన్.
దేనికి ఈ శిక్షలు అంటే వాళ్ళ క్షేమం కోరే, వాళ్ళ బాగు కోరే, వాళ్ళ క్షేమం కోరే వాళ్ళని నువ్వు ఈ విధంగా శిక్షిస్తూ ఉంటావయ్యా. కాబట్టి దీంట్లో నువ్వు చేస్తున్నదంతా న్యాయంగానే ఉంది. బాగుంది స్వామి. అనుగ్రహోయం భవత కృతో హినో దండో సతాం తే ఖలు కల్మషాపః కల్మషాపః యద్దండసూకత్వముషిష్వ దేహినః యద్దండసూకత్వమముష్య దేహినః క్రోధోపి తేనుగ్రహ ఏవ సమ్మతః అంటూ ఈ దండన అనేటువంటిది ఇప్పుడు ఇస్తున్నటువంటి ఈ దండన అనేటువంటిది నిజంగా ఎట్లా ఉంది అంటే ఈ పాప ప్రక్షాళన కావించడానికి ఉపయోగపడింది. ఇతను తప్పు చేశాడు, నువ్వు దండించావు, ఇప్పుడు ఏమైపోయింది? పాపము నుంచి విముక్తి పొందేశాడు, ఇప్పుడు మోక్షానికి అర్హుడు. ఇంకా ఇతడిలో ఏ పాపాలు లేవు ఇంకా. కాబట్టి ఇప్పుడు నువ్వు ఇతన్ని శిక్షించినట్టు అనుకోవాలా, అనుగ్రహించినట్టు అనుకోవాలా? ఖచ్చితంగా అనుగ్రహం ఇది. అందువల్ల మొట్టమొదటి పాదంలోనే పెట్టేశారు, అనుగ్రహోయం భవతః. ఇది నీ యొక్క అనుగ్రహం స్వామి. ఈ కాళీయుణ్ణి ఈ విధంగా శిక్షించడం అనేటువంటిది నువ్వు నిజంగా అనుగ్రహించినట్టే. అంటే అనుగ్రహానికి కూడా అర్హత ఉండాలి. అట్లాంటి అర్హత పొందేశాడు కాళీయుడు. అనుగ్రహోయం భవత కృతోహినః. కృతోహిన్ ఇక్కడ నో అనే పదానికి అర్థం నహ, అంటే మేం కృతార్థులమయ్యాం. కృతోహినః మేం కృతార్థులమయ్యాం, మేం చరితార్థులమయ్యాం, మేం ధన్యులమయ్యాం, నీ అనుగ్రహం పొందాం. ఇంకా చెప్పాలంటే ఇతడు మరీను ఈ కాళీయుడు నువ్వే ఉన్న కల నిగ్రహాయ దుష్ట సంహారం కోసం, దుష్టుల్ని శిక్షించడం కోసం వచ్చినటువంటి అవతార స్వరూపుడివి. దండో సతాంతే కలు కల్మషాపః. కల్మషాపః కల్మషము పాపాలు, పాపాలని అపహ అంటే తొలగించువాడివి నువ్వు. పాపాలని తొలగించేటువంటి నీవు దండో అసతాం. అసతాం దండ. సత్ అంటే మంచి, అసతాం అసత్పురుషులు అంటే దుర్మార్గుల్ని దండించడానికి వచ్చినటువంటి నీ రూపం ఏదైతే ఉందో అది సకల పాపాలని పోగొడుతుంది. అది నీ అనుగ్రహం. అది పైగా ఎట్లాంటి రూపం ధరించి వచ్చాడు వీడు? మా భర్త సర్పజాతితో వచ్చాడు, సర్ప రూపంలో వచ్చాడు. యద్దందశూకత్వం అముష్యదేహిన. అముష్యదేహిన, అముష్యదేహం అంటే ఈ దేహం. ఈ వచ్చినటువంటి ఈ దేహం ఎట్లాంటి దేహం? సర్పదేహం. పోనీ ఏమన్నా దైవ రూపమా, యక్ష రూపమా, గంధర్వ రూపమా, మానవ దేహమా? అది సర్పదేహం. సర్పయోనిలో పుట్టి సర్పదేహంగా వచ్చినటువంటి వాడు, ఈ విధంగా వచ్చినటువంటి వాడు వచ్చాడంటే ఏదో పాపం చేసుకుంటేనే కదా సర్పజాతిలో వచ్చేది. ఏదో పాపం చేస్తేనే కదా ఈ జన్మ ఈ విధంగా ఉద్భవించింది. యద్దందశూకత్వం అముష్యదేహిన. ఈ దేహం ఎత్తాడు అంటే వాడు ఏదో పాపం చేసి ఉండాల్సింది. అందువలన క్రోధోపి తే అనుగ్రహ ఏవ సమ్మత. కాబట్టి నువ్వు ఈ విధంగా కోపం ప్రదర్శించినప్పటికీ కూడా క్రోధో అపితే, నీ యొక్క ఈ కోపం కూడా, నువ్వు ప్రదర్శించినటువంటి ఈ క్రోధం కూడా అనుగ్రహ ఏవ సమ్మత, నువ్వు చూపించిన అనుగ్రహంగా, ఆశీస్సులుగా నేను భావిస్తామయ్యా అంటూ భార్యలు వేడుకుంటున్నారు అక్కడ. స్వామి చూపించినటువంటి ఈ నృత్య ప్రదర్శన, అతన్ని నిగ్రహించడం ఏదైతే ఉందో అది కాళీయుణ్ణి అనుగ్రహించినట్టుగా కోపంగా మేము అనుకోవట్లేదు స్వామి అంటూ వేడుకుంటున్నారు అక్కడ. మొదట స్తుతించేటువంటి విధానాలు ముందు భగవంతుణ్ణి ప్రసన్నం చేసుకోవడం. ముందుగా చిన్నపిల్లలు మనం చెప్పుకున్నాం, పిల్లల్ని ముందు పెట్టారు అనేటువంటి విషయంలో అంతరార్థం కూడా నిన్న మనం చెప్పుకున్నాం. పిల్లల్ని చూడగానేనో, స్త్రీలని చూడగానేనో మహానుభావులైనటువంటి వాళ్ళు ముందు శాంత చిత్తులైపోతారు, ప్రశాంత చిత్తులైపోతారు. అంత ఉగ్ర రూపం చూపించినటువంటి ఆ నరసింహస్వామి హిరణ్యకశిపుణ్ణి సంహరించిన తర్వాత ప్రహ్లాదుని చూడగానే పక్కన ఆయన స్తోత్రం చేసేటప్పటికి అలా ముగ్ధురైపోయి శాంత చిత్తులైపోలా. అట్లా ఇక్కడ కూడా వాళ్ళని చూడంగానే మహానుభావులైనటువంటి వాళ్ళు, అందులో శ్రీకృష్ణ పరమాత్ముడు అలా శాంత చిత్తుడైపోతారు. ఇక్కడ ఇంకా కీర్తిస్తున్నారు, ఏం పుణ్యం చేసుకున్నాడు, ఏం తపస్సు చేసుకున్నాడు వీడు దుంపలేక మా ఆయన, ఏం అదృష్టం చేసుకున్నాడు. నీ యొక్క పాదస్పర్శ కాదు, నీ యొక్క పాదధూళి యొక్క రజస్సుని తన శిరస్సును దాల్చేటువంటి అదృష్టం పొందేశాడు, ఛాన్స్ కొట్టేశాడు. తపస్సు తప్తం. తపః సుతప్తం. ఏం తపస్సు చేశాడు, మామూలు తపస్సు కాదు, సుతప్తం. ఇంత బాగా చేశాడు, ఏం తపస్సు చేశాడు, చిలక్కొట్టుడు కొట్టేశాడు. తపస్సు తప్తం కిమనేన పూర్వం నిరస్తమానేన చ మానదేన. నిరస్తమానేన చ మానదేన ధర్మోదవా సర్వజనానుకంపయా
యతో భవాన్ స్తుష్యతి సర్వజీవ. లేకపోతే నువ్వు తృప్తి చెంది ఈ విధంగా అనుగ్రహిస్తావా? నీ పాదస్పర్శతో ఇతన్ని, లేకపోతే నువ్వెలా అనుగ్రహిస్తావు? ఏదో పుణ్యం చేసి ఉంటాడు, ఎక్కడో తపస్సు చేసి ఉంటాడు. ఏం తపస్సు చేసి ఉంటాడు? సుతప్తం, మంచి తపస్సు, పైగా మామూలు తపస్సు కూడా కాదు, సుతప్తం, మంచి తపస్సు. కిమనేన పూర్వం, పూర్వం కిం తపః సుతప్తం అనేనా, అనేనా అనే పదానికి అర్థం ఇతని చేత పూర్వం ఎటువంటి తపస్సు చేయబడిందో కదా. నిరస్తమానేన చ మానదేన, అహంకారం నిరస్తమానేన, ఎటువంటి అహంకారం లేకుండా ఏమన్నా జీవితం గడిపేశాడా? పోనీ మానదేన, గౌరవించదగినటువంటి స్థాయిలో అందరినీ గౌరవ మర్యాదలతో చూస్తూ చక్కగా పెద్దల్ని పూజిస్తూ, మానము అంటే స్వాభిమానము మొదలైనటువంటివి ఏవైతే ఉంటాయో, అభిమానం ఇచ్చి పుచ్చుకోవటం, పెద్దవాళ్ళని గౌరవించి తాను గౌరవించబడేటువంటి స్థాయిలో ఏమన్నా ఇంత అత్యద్భుతంగా జీవితాన్ని గడిపాడా పూర్వజన్మలో ఏమన్నా? పోనీ ధర్మోదవా, పోనీ ధర్మాచరణ ఏమన్నా చేశాడా? ధర్మాత్ముడిగా ఉంటూ అనేకమైనటువంటి ధర్మ కార్యాలు ఏమన్నా పూర్వజన్మలో చేశాడా? లేకపోతే సర్వజనానుకంపయ, సర్వజన అనుకంపయ, అనుకంప అంటే దయ, దయా జాలి, సమస్తమైనటువంటి ప్రాణుల మీద దయ కలిగి ఉండటం అనేటువంటిది ఒక తపస్సు. ఇవన్నీ తపస్సులు. మొట్టమొదటి పాదం అనేటువంటిది ఏదైతే ఏం తపస్సు చేశాడో అనేటువంటి తపస్సులు అంటే, అరణ్యాల్లోకి వెళ్ళి ముక్కు మూసుకుని కూర్చోక్కల్లా, సంసారంలో ఉంటూ ఇంట్లోనే ఉంటూ ఇదిగో ఇవి ఆచరించిన తపస్సేనయ్యా అని మనకి ఇక్కడ చెప్తున్నారు. మనం తెలుసుకోవాల్సిన అంశం అది. అహంకారం లేకుండా ఉండటం, అందరినీ గౌరవించడం, ధర్మాచరణ చేయడం, ధర్మాలు వెంటనే కాదు ధర్మ ఆచరణ చేయడం, సర్వజనానుకంపయ, సమస్త ప్రాణికోటి మీద దయ కలిగి ఉండటం, ఇవి తపస్సులు. దీన్ని మించిన ఏమేమి ఉంటాయి? బహుశా ఇన్ని తపస్సులే, ఇట్లాంటి తపస్సులో ఏమన్నా గొప్ప తపస్సు ఏదో చేసి ఉంటాడు మా ఆయన. ఎందుకంటే యతః, ఎందువల్లంటే భవాన్ స్తుష్యతి సర్వజీవ, సర్వజీవ అంటే సర్వజీవులలో ఆత్మస్వరూపుడుగా ఉన్నటువంటి అంతరాత్మగా ఉన్నటువంటి నీవు తుష్యతి, నువ్వు సంతోషించావు, నువ్వు ప్రీతి పొందావు. నువ్వు ప్రీతి పొందావు అంటే నువ్వు వచ్చి ఇతని యొక్క శిరస్సు మీద అలా తాండవం చేయటం ఇంకేం కావాలి? కాళీయుడికి ఇంకా జీవితంలో ఏం కావాలి? అట్లాంటి సర్పము అసలైతే కద్రువ కుమారుడు అని చెప్పుకున్నాం మనం. కద్రువ కుమారుడు చాలా మంది ఉన్నారు, వేలాది మంది ఉన్నారు. తక్షకుడు, వాసుకి, కర్కోటకుడు, ఒకే ఒక్కడున్నాడు అద్వితీయమైనటువంటి వాడు శేషుడు. సరే శేషుడిని పక్కన పెట్టేసేయండి, ఆయన మహానుభావుడు. శేషుడు కాకుండా మిగతా సర్పాలకి ఇటువంటి అవకాశం, ఇంత గొప్ప ఛాన్స్ వచ్చిందా? ఇంత గొప్ప అవకాశం ఎక్కడైనా వచ్చేసిందా? ఎవ్వరికి, ఇదిగో ఇతడు తప్ప ఇంకెవరికి ఆ అవకాశం రాదు. కద్రో కుమారుడు పరమాత్మ యొక్క పాదస్పర్శకి అలా ఆశీర్వాదాన్ని పొందినట్టే కదా. ఇంత అనుకంప ఇంకా ఏ సర్పానికి దక్కలేదు కదా. అందువలన భవాన్ తుష్యతి అన్నారు అక్కడ. నీవు సంతోషపడితే గాని ఇతనికి ఇంత అనుగ్రహం కలగదే, ఏం తపస్సు చేశాడు కదా, బహుశా ఈ తపస్సులు ఏమన్నా చేశాడేమో అంటూ భార్యలే అనుకుంటున్నారు. లేకపోతే ఎట్లాంటి పాదాలవి? ఈ పాద ధూళి కోసం, ఈ పాద సేవ కోసం, ఈ పాదం యొక్క రజస్సు కోసం అని చెప్పేసి లక్ష్మీదేవి తపస్సు, ఎన్నో సంవత్సరాలు తపస్సు చేస్తే గాని ఆవిడికి ఆ సేవా భాగ్యము, నీ పాద స్పర్శ, నీ పాద రజస్సుని స్పృశించేటువంటి భాగ్యం ఆవిడికే కలగలేదే. అట్లాంటిది మా ఆయన కలిగిందంటే అబ్బాబ్బాబ్బా ఇంకేం చెప్పాలి అంటూ స్తోత్రం చేస్తున్నాయి అక్కడ. ఇంత స్తోత్రం చేస్తే ఎట్లాంటి వాళ్ళైనా కరగరా? కస్యానుభావోస్య న దేవ విద్మహే తవాంఘ్రిరేణు స్పర్శాధికార, తవ అంఘ్రిరేణు స్పర్శ అధికార. అంఘ్రి అంటే పాదము, నీ పాద పద్మాల యొక్క రేణువుల యొక్క స్పర్శ అనే అధికారాన్ని పొందటం అనేటువంటి సులభమా? ఎంత తపస్సు చేయాలి? ఎవరు చేశారట? ఇంకెవరు? లక్ష్మీదేవి. యద్వాంఛయా శ్రీర్లలనాచరత్ తపో, లలనా ఆచరత్ తపః. శ్రీర్లలన, ఆ మాత రమాదేవి, లక్ష్మీదేవి ఎట్లాంటి తపస్సు ఆచరించిందో కదా. యద్వాంఛయా శ్రీర్లలనాచరత్ తపః విహాయ కామాన్ సుచిరం ధృతవ్రత, విహాయ కామాన్ సుచిరం ధృతవ్రత. తపస్సు అంటే ఊరికే 5-6 నెలలు కూర్చుంటే చేస్తే వచ్చేసేది కాదు. తపస్సు అంటే యుగాల పాటు, సంవత్సరాల పాటు, సహస్రాల సంవత్సరాల పాటు, కొన్ని లక్షల సంవత్సరాల పాటు చేస్తే అప్పుడు
ఎవరో పుణ్యాత్ములైనటువంటి వాళ్ళకి మాత్రమే అతి తక్కువ కాలంలో వస్తుంది అంటారు. కానీ దానికి కూడా పూర్వ జన్మ ఉంటుంది. ధ్రువుడు ఉన్నాడు. ధ్రువుడు చిన్న పిల్లవాడు, 5 సంవత్సరాల ప్రాయంలో విష్ణుమూర్తి అనుగ్రహించేశాడు. 6 నెలలు తపస్సు చేశాడు అంతే. నారదుడి యొక్క మంత్రోపదేశ ప్రభావంతో 6 నెలలు చేశాడు ధ్రువుడు. 6 నెలల్లో స్వామి కరుణించేశాడు. అయితే ఆ ధ్రువుడు అంతకు ముందు ఎన్నో వేల సంవత్సరాలు తపస్సు చేసినటువంటి ఆఖ్యానాలు ఉన్నాయి. అంటే దీనికి పూర్వం ఏదైతే తపస్సు ఉందో ఆ పూర్వ కర్మ ఇక్కడ కంటిన్యూషన్ వచ్చి ఆ 6 నెలల తపస్సుతో పూర్తి అయిపోయింది. హాయిగా ధ్రువ నక్షత్రం ఆ వైకుంఠ స్థానానికి చేరుకున్నాడు. అట్లా తపస్సు ఫలించడం అంటే మామూలు కాదు. ఎట్లా చేయాలి? విహాయ కామాన్, కామాన్ విహాయ, సమస్తమైనటువంటి కోరికల్ని విడిచిపెట్టేసి ఇంద్రియాల్ని జయించి సుచిరం ధృతవ్రత, సుచిరం ఎంతో కాలం, అంతేగాని ఒక లిమిట్ పెట్టుకుని నేను 10 రోజులే చేస్తాను, 40 రోజులు మండల దీక్ష చేస్తా అంటాం కాదు. ధృతవ్రతా, ధృతవ్రతా, లక్ష్యాన్ని మనసులో పెట్టుకుని ఆ భగవంతుడు వచ్చేంత వరకు కదలకుండా నియమబద్ధంగా ఒక వ్రతం లాగా నిష్ఠగా ఆచరించేటువంటి తపస్సు, అది తపస్సు. మీ ప్రయత్నం కోసం. యద్వాంఛయా శ్రీర్లలనాచరత్తపః, లక్ష్మీదేవి స్వయంగా ఎన్నో సంవత్సరాలు ఈ విధంగా దృఢమైనటువంటి దీక్షతో పట్టుదలతో ఆవిడ నీ చరణాల యొక్క సేవ కోసమని ఎంతో తపస్సు చేస్తే అప్పుడు పుట్టింది, ఆ పాల సముద్రం నుంచి పుట్టింది, ఉద్భవించింది. ఆ తపస్సు పుణ్యమా ఏమిటో అట్లా ఉద్భవించింది. ఇగో నీ పాదసేవ చేసుకుంటుంది. ఏం చేసుకుంటుంది? తవాంఘ్రిరేణు స్పర్శాధికార, ఎన్నో సంవత్సరాల పుణ్య ఫలితంగా ఆ లక్ష్మీదేవి నీ చరణ యొక్క స్పర్శ, నీ చరణ స్పర్శ కాదు, ఇంకా చెప్పాలి, తవ అంఘ్రిరేణు, నీ పాద పద్మాల యొక్క రజస్సుని అలా స్పృశించే అధికారం వచ్చింది ఆవిడికి. అట్లాంటిది కస్యానుభావోస్య నదేవ విద్మహే. ఇంకా ఈ మా మా ఆయన ఏం పుణ్యం చేసుకున్నాడు? నా విద్మహే. ఇక్కడ విద్మహే అంటే తెలుసు అని అర్థం. నా విద్మహే అంటే మాకు అర్థం కావట్లే, ఈ పిచ్చిమోహం ఎంత తపస్సు చేశాడు ఏమిటో. నా విద్మహే, ఈ కాళీయుడు ఎంత తపస్సు చేశాడో మాకు అర్థం కావట్లేదు. ఆవిడ అంత తపస్సు చేస్తేనే ఆ స్థానానికి వచ్చింది. ఇక ఏం చెప్తాం ఇంకా. అట్లాంటి తపస్సు చేసింది ఆవిడ అంటూ అక్కడ కీర్తించేశారు. అక్కడ అదే పోతనామాచుడు కూడా అత్యద్భుతమైన శ్లోకం రాశాడు. బహుకాలంబు తపంబు చేసి వ్రతముల్ పాటించి కామించి నీ మహనీయోజ్వల పాదరేణు కణ సంస్పర్శాధికారంబు శ్రీ మహిళారత్నమున్ తొల్లి కాంచనిదే నేమంబేమియున్ లేక ఈ అహి, ఈ పాము, ఈ అహి నీ పాదయుగాహతింపడసే నేడత్యద్భుతం ఈశ్వర, ఎంత అద్భుతం ఈశ్వర, నేడత్యద్భుతం ఈశ్వర అంటూ కీర్తించారు పోతనామాచుడు. ఈ లక్ష్మీదేవి ఏం పుణ్యం చేసుకుందో కదా, ఎంత పుణ్యం చేసుకుందో ఈ విధమైనటువంటి అవకాశం వచ్చింది. ఈయనేం చేసుకున్నాడు, మా భర్త ఏం చేసుకున్నాడు కదా అంటూ ఒక పాద రజస్సు, పాదానికి కూడా కాదు, మీరు గమనిస్తున్నారో లేదో, దాదాపు చాలా అధ్యాయాల నుంచి వ్యాసుల వారు పాదాలను కూడా కాదు, పాద ధూళిని కూడా కాదు, పాద ధూళిలో ఉన్నటువంటి రజస్సుని వర్ణిస్తున్నారు. ఆ రజస్సుకి అంత శక్తి ఉంది. ఎంత శక్తి ఉంది అంటే అక్కడ సౌందర్య లహరిలో శంకరాచార్యులు వారు దాన్ని చాలా సుస్పష్టంగా రాశారు. సౌందర్య లహరిలో 2వ పద్యం అనుకుంటా. తనీయాం సంపాంసుం తవ చరణ పంకేరుహ భవం విరించి సంచిన్వన్ విరచయతి లోకాన వికలం వహత్యేనం శౌరి కథమపి సహస్రేణ శిరసాం హరః సంక్షుద్యైనం భజతి భసితో ధూళన విధి. తనీయాం సంపాంసుం తవ చరణ పంకేరుహ భవం, అమ్మా నీ యొక్క ఆ పాద పద్మాల యొక్క రజస్సులో ధూళిలో ఉన్నటువంటి ఒక పరమాణువు, చిన్ని పరమాణువును తీసుకుని పంకేరుహ భవం విరించి సంచన్, బ్రహ్మదేవుడు విరించి సమస్తమైనటువంటి లోకాన్ని సృష్టి చేస్తున్నాడు. మొత్తం సమస్తమైనటువంటి సృష్టి అంతా ఇదిగో నీ పాద పద్మాలలో ఉన్నటువంటి ఆ రేణువు. వహత్యేనం సౌరిహి, అదే పాదరేణువు ఆ పుప్పుడి రేణువుని తీసుకుని, ఆ పుష్పాలలో ఉండేటువంటి ఆ మకరందాన్ని తీసుకుని, ఆ ధూళిని తీసుకుని సౌరి విష్ణువు కథమపి సహస్రేణ శిరసాం, సహస్రేణ శిరసాం ఆ 1000 పడగల మీద ఎట్లో ఇదిగో దాన్ని స్థితిస్థాపకుడుగా ఆ భూమిని మోస్తున్నాడు.
ఇదే పాదరేణువు తీసుకుని హరసంక్షుజ్యేనం భజతి భసితోద్ధూళన విధిం భసిత ఉద్ధూళన విధిం దాన్ని జాగ్రత్తగా అట్టాటం ఎత్తుకుని ఆయన చక్కగా ఆహా ఇది చాలు అని చెప్పి ఒంటికి పూసుకుని భస్మం విభూతి విభూతి విభూతి. భూతి అంటే ఐశ్వర్యం. ఆ విభూతి రాసుకున్నటువంటి వాడికి ఐశ్వర్యం కలుగుతూ ఉంటుంది. అట్లా ఆ పాదధూళికి ఉన్నటువంటి మహాత్మ్యాన్ని ఈ విధంగా వర్ణిస్తున్నారు. ఒక పాదధూళి యొక్క ఆ కణము పరమాణువే ఈ విధమైనటువంటి శక్తి కలిగినదైతే ఇంకా స్వామి వారి యొక్క పాదాలు ఇంకెంత మహత్తు కలిగి ఉంటాయో, ఇంకా స్వామి ఇంకెంత మహత్తు కలిగిస్తాడో కదా అని చెప్పడం దాని యొక్క ముఖ్యమైనటువంటి ఉద్దేశం. అట్లా అంతేకాకుండా నాక పృష్టం నచ సార్వభౌమం న పారమేష్ట్యం నరసాధిపత్యం యోగ సిద్ధీర పునర్భవం వా వాంఛంతి యత్పాదరజ ప్రపన్నా. నీ పాదముల యొక్క రజస్సు అంటే నీ పాదముల యొక్క రజస్సుని నీ పాద పద్మాన్ని సేవించడానికి కోరుకునేటువంటి యోగులు సిద్ధులు పుణ్యాత్ములైనటువంటి వాళ్ళు ఇంకేమన్నా కోరుకుంటారా? అసలు ఇంకా ఉన్నత పదవులను ఏమన్నా కోరుకుంటారా? కోరుకోరు. ఎందుకు వాంఛిస్తారు? ఇచ్చాలనుకుంటారు. బ్రహ్మదేవుడు వచ్చి బ్రహ్మలోకం ఇస్తాను రండి స్వామి అంటే నాకు నీ బ్రహ్మలోకం నాకెందుకు, నాకు ఇచ్చాలి. స్వామి యొక్క ఇది అంత ఆ విధంగా తన్మయమైపోతారు. మందార మకరంద మాధుర్యమున తేలు అంతే, ఆ విధంగా వెళ్ళిపోతాయి వాళ్ళని. నాకపృష్టం నాకపృష్టం స్వర్గలోక సుఖాలు ఇస్తామయ్యా రెండు బాబు అన్నా కూడా ఇవన్నీ నాకు అక్కర్లేదయ్యా అని చెప్పి తిరస్కరించడానికి సిద్ధంగా ఉంటారు. నాకపృష్టం నచ సార్వభౌమం నీ పాదధూళి యొక్క స్పర్శని ఆ స్పర్శ సుఖాన్ని పొందటానికి తపన పడేటువంటి ఆ సాధకులైనటువంటి వాళ్ళకి ఇవన్నీ తుచ్చములైనటువంటివి. ఏవన్నీ తుచ్చములైనటువంటివి అంటే ఈ ఆధిపత్యాలు ఏవైతే ఉన్నాయో సురలోక ప్రాప్తి, బ్రహ్మలోక ప్రాప్తి, సత్యలోక ప్రాప్తి, ఇవన్నీ నాకపృష్టం. నాకము స్వర్గం. నాకము అంటే స్వర్గం ఇస్తాను రావయ్య అంటే వద్దు. నచ సార్వభౌమం, పోని చక్రవర్తిత్వాన్ని సార్వభౌమాధికారాన్ని నీకు కట్టబెడతాను రావయ్యా అంటే మొత్తం సమస్తమైనటువంటి అధికారాన్ని కట్టబెడతాను రావంటే ఇవన్నీ నాకు అక్కర్ల. నా పారమేష్ట్యం పరమేష్టి బ్రహ్మదేవుడు, ఆ బ్రహ్మదేవుడి యొక్క పదాన్నే నీకు ఇస్తానయ్యా, ఇవన్నీ నాకెందుకయ్యా అక్కర్ల. ఎందుకంటే బ్రహ్మదేవుడి యొక్క తిప్పలు ఎట్లా ఉన్నాయో మొన్ననే మనం చూసాం. ఆ బ్రహ్మగారికి కూడా మాయ తప్పలేదు. అట్లాంటి బ్రహ్మలు విశ్వంలో కొన్ని కోట్లాది మంది బ్రహ్మలు చూశాడు బ్రహ్మదేవుడే, కళ్ళు తిరిగాయని. కాబట్టి ఆ బ్రహ్మ పదవి వద్దు, నీ సార్వభౌమాధికారాలు వద్దు, నీ స్వర్గలోకాధికారాలు వద్దు. నా రస ఆధిపత్యం, అతల వితల రసాతలాలు ఏవైతే ఉన్నాయో పాతాళ రసాలు, ఈ రసాతల ఆధిపత్యాన్ని ఇచ్చాను. సమస్తమైనటువంటి పాములకి భోగులకి అధిపతివి నీవేనయ్యా, నీకు అధికారం చేస్తానంటే నాకు అక్కర్లేదు. నా యోగ సిద్ధి, మోని అత్యద్భుతమైనటువంటి యోగ సిద్ధిని కటాక్షాన్ని నీకు కలిగిస్తాను. లేకపోతే పునర్జన్మ రాహిత్యాన్ని ఇస్తాను, మళ్ళీ పుట్టం, ఇంకా మోక్షం ఇచ్చేస్తాను అంటే ఇవన్నీ నాకెందుకయ్యా, ఇవన్నీ కోరుకోం, ఇవన్నీ అక్కర్లేకుండా వాంఛంతి యత్పాదరజ ప్రపన్నా. సాధకులైనటువంటి వాళ్ళు ఏం కోరుకుంటున్నారు అంటే వాంఛంతి, ఇది మాత్రమే కోరుకుంటున్నారు. ఏమిటంటే నీ పాదము యొక్క రజస్సుని, పాదధూళి, ఆ పాదధూళిలో కూడా ఒక కణం చాలు, అబ్బో నెత్తిన వేసుకుంటే ఎంతకంటే. ఇది అత్యద్భుతమైనటువంటి, అంటే నిజంగా చెప్పాలంటే ఆ పాదరేణువులోనే సమస్తమైనటువంటి విశ్వాలు ఉంటాయి. దాంట్లో మనం ఎంత ఇంకా చెప్పాలంటే. అలాగే నీ అనుగ్రహం అనేటువంటిది ఇతనికి లభిస్తే, ఇది ఎట్లాంటి వాడు? సర్పజాతిలో జన్మించి అనేకమైనటువంటి పాపాలు చేసి సర్పజాతిలో జన్మించి సర్పయోనిగా ఇట్లా విధంగా జన్మించినటువంటి ఇతనికే ఇంత అహంకారం మమకారాలు ఇంత ద్వేషము కలిగినటువంటి ఇతనికే నీ అనుగ్రహం లభిస్తే, ఇంకా భక్తులైనటువంటి వాళ్ళకి, నిన్నే కోరుకునేటువంటి వాళ్ళకి, అన్యథా శరణం నాస్తి అనే సర్వస్వము నీకే సమర్పించేటువంటి భక్తులైనటువంటి వాళ్ళకి నువ్వెన్నిస్తావో కదా అంటూ వేడుకుంటున్నాడు. తదేశనాథాప దురాపమన్యైః
తమో నిజ తమోజని తమోజని క్రోధవశోప్యహీష. అహి ప్లస్ ఈశ, అహీష. అహి అంటే సర్పం. సంసార చక్రే భ్రమత శరీరిణో యదిచ్ఛతః స్యాత్ విభవః సమక్షః. యదిచ్ఛత స్యాత్ విభవః సమక్షః. తత్ ఏష నాథాప దురాపమన్యై దుర్మార్గులు అనేకమైనటువంటి పాపాలు చేసినటువంటి ఈ నాథుడికి, మా నాథుడికి ఎట్లాంటి వాడు? తమోజని. అతని యొక్క జన్మ ఎట్లాంటిదంటే తమోజని. తమస్సు అంటే తెలిసిందే కదా, అంధకారమయమైనటువంటి సర్పయోనిలో పుట్టినటువంటి వాడు. అంతేకాకుండా పాప జన్ముడు. పాపం చేస్తేనే ఇట్లాంటి జన్మ వస్తుంది. మనం జన్మ ఎత్తామంటేనే పాపం చేస్తేనే. కాకపోతే కాస్త అటు ఇటు, అది చెట్ట పుట్ట మాన జంతువ పక్ష మానవమా మృగమా అనేటువంటిది కాస్త అటు ఇటు మనం చేసుకున్న కర్మ. అట్లా తమోజని క్రోధవశోప్యహీష. క్రోధవశ అపి. ఇంత క్రోధవశుడై ఉన్నప్పటికీ కూడా ఈ తమోజనిలో ఉద్భవించినటువంటి వాడు, ఈ పాప జన్మ ఎత్తినటువంటి ఈ నాథుడు, ఈ కాళీయుడు, అహీషుడు, సర్పరాజు అయినటువంటి ఇతడు ఈ విధంగా నీ అనుగ్రహం పొందాడే, నీ పాదపద్మాలకి ఆ విధంగా ఆ స్పర్శకి నోచుకున్నాడే. ఇంక చెప్పాలంటే సాధకులైనటువంటి వాళ్ళ జన్మ ఎంత ఉత్తమమో కదా. సంసార చక్రే భ్రమత శరీరిణ. శరీరిణ అంటే శరీరధారులైనటువంటి వాళ్ళు. ఎట్లాంటి వాళ్ళు అంటే సంసార చక్రే భ్రమత అపి. వాళ్ళు చక్కగా సంసార చక్రంలో భ్రమిస్తూ ఉన్నప్పటికీ కూడా, సంసార భవబంధాలలో ఉన్నప్పటికీ కూడా నిత్యము నీ నామస్మరణే చేసుకుంటూ సర్వము నీకే సమర్పించేటువంటి శరీరధారులు ఎవరైతే ఉన్నారో పుణ్యాత్ములైనటువంటి వాళ్ళు, వాళ్ళ సంగతి ఇంకేం చెప్పాలయ్యా. ఇతన్నే నువ్వు అనుగ్రహించినప్పుడు వాళ్ళని అనుగ్రహించకుండా ఉంటావా నువ్వు? యదిచ్ఛత స్యాద్ విభవ సమక్ష. విభవ సమక్ష. సమక్ష అంటే సాక్షాత్కారం. విభవ సమక్ష, అత్యద్భుతమైనటువంటి వైభవోపేతమైనటువంటి సాక్షాత్కారాన్ని కలిగించవు నువ్వు. ఎందుకు కలిగించవు? తప్పకుండా కలిగిస్తావు. యదిచ్ఛత అని ఇచ్చారు అక్కడ. అంటే నిన్నే కోరుకునేటువంటి సాధకులైనటువంటి, నిన్నే శరణు వేడేటువంటి ఆ సాధకులైనటువంటి వాళ్ళకి విభవ సమక్ష, ఎంత వైభవోపేతమైనటువంటి దర్శనాలు ఇస్తూ ఉంటావో, సాక్షాత్కారాలు కలిగిస్తావో కదా అంటూ వేడుతూ, నమస్తుభ్యం భగవతే పురుషాయ మహాత్మనే భూతావాసాయ భూతాయ పరాయ పరమాత్మనే జ్ఞాన విజ్ఞాన నిధయే బ్రహ్మణేనంత శక్తయే అగుణాయ వికారాయ నమస్తే ప్రాకృతాయ చ అంటూ ఇక్కడి నుంచి ఈ శ్లోకాలు మనం రేపటి ప్రవచనంలో మళ్ళీ అనుకుంటాం. ఓం శాంతి శాంతి శాంతి. యదక్షరపద భ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ. నారాయణ నమోస్తుతే. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. హరి ఓం.